సో గైస్ ఆల్రెడీ మన శ్రీలంకలో అయితే దిత్వా తుఫాన్ వల్ల ఆల్రెడీ చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు కదా. అండ్ ఆల్మోస్ట్ 200 పీపుల్ దాకా అక్కడ చనిపోయారు, ఇంకో 200 దాకా మిస్సింగ్ అనమాట. అయితే శ్రీలంక తర్వాత తమిళనాడు వెళ్ళాల్సిన ఈ దిత్వా తుఫాను తీరం మార్చుకొని మన ఆంధ్ర వైపు అయితే వస్తుంది అనమాట. అండ్ ఆంధ్రాలో ఏవే ప్లేసులు డేంజర్ లో ఉన్నాయని ఇప్పుడు ఒక లిస్ట్ పెడతాను. ఆ లిస్ట్ చూడండి. ఆ లిస్ట్ లో మీ ఊరి పేరు ఉంటే కనుక ఖచ్చితంగా మీరైతే జాగ్రత్తగా ఉండాలి. 1వ తేదీన వాతావరణ పరిస్థితుల ప్రకారము సో మనకు ఏ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా నమోదవుతాయి అనేది ఇప్పుడు నేను మీకు ఒకసారి చెప్తాను, వినండి. ఓకేనా? సో ఒకసారి మీరు చూసుకున్నట్లయితే మనకు 1వ తేదీన వచ్చేసి ముఖ్యంగా ఈ యొక్క కోస్తా తీరం వెంబడి ఉన్నటువంటి ప్రాంతాలు వచ్చేసి కావలి, అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే నెల్లూరు, ముత్తుకూరు, కోటవాకాడు, శ్రీహరికోట, నెల్లూరు, సూలూరుపేట, నాయుడుపేట, గూడూరు మరియు శ్రీకాళహస్తి, శ్రీ సిటీ, అదేవిధంగా పులికాట్ లేఅవుట్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి, అదేవిధంగా మనం తిరుపతి విషయానికి వస్తే సో తిరుపతి, రేణుగుంట, అదేవిధంగా ఏర్పేడు, గుడిమల్లం, అదేవిధంగా నాగలాపురం, సో ఈ వైపుగా వచ్చేసి కొంచెం వర్షాలు అనేవి ఎక్కువగా చూడవచ్చు అని చెప్పి వాతావరణ శాఖ అయితే చెప్తుంది. ఇకపోతే ఈ కోస్తా తీరం వెంబడి ఉన్నటువంటి ప్రాంతాలు వచ్చేసి ఒంగోలు, టంగుటూరు, కొత్తపట్నం, వల్లూరు, అదేవిధంగా మద్దిపాడు, ఈ యొక్క కొండపి, ఈ యొక్క ఏరియాల్లో వచ్చేసి వర్షాలు. అలానే మనం చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా మీదుగా వచ్చేసి బాపట్ల జిల్లా, చీరాల, వేటపాలెం, స్వర్ణం, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే నిజాంపట్నం, ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో వర్షాలు అనేటివి నమోదయ్యేందుకు అవకాశం